ఇది ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. 2003లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కుర్సరా ఆ రోజు తీసుకొచ్చాం, బీచ్లో పెట్టాం. అది ఒక టూరిజం కోసం ఒక మాన్యుమెంట్గా మిగిలింది. పురాణి కట్టం హెలికాప్టర్ చూస్తే 29 సంవత్సరాలు, 30,000 కిలోమీటర్లు, యాక్సిడెంట్ ఫ్రీ. అంతేకాకుండా ఏపీ పార్టీ పరిస్థితిపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతలు విజయవాడలో భేటీ అయ్యారు. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి చిరంజీవి రాకపోవడంపై చర్చ జరిగినట్టుగా సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే చిరంజీవి పార్టీ సమావేశాలకు రావడం లేదని పళ్లం రాజు అన్నారు. పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తో పాటుగా మాజీ కేంద్ర మంత్రులు పళ్లం రాజు, జేడీ శీలం హాజరయ్యారు. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. నీటి సమస్యపై సమావేశంలో చర్చిస్తూ ఉండగా రగడ మొదలైంది. ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉండగా జడ్పీటీసీ సభ్యుడికి చైర్మన్ అవకాశం ఇచ్చారు. దీంతో వాకాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైక్ కిందకి లాక్కుని దిగారు. చైర్మన్ ఎమ్మెల్సీకి వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి నారాయణ జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించడంతో గొడవ సర్దుమణిగింది. వరంగల్లో టీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభ మరో చరిత్రను తిరగరాస్తుంది అన్నారు మంత్రులు కడియం శ్రీహరి, హరీష్ రావులు. హన్మకొండ ప్రకాష్ రెడ్డిపేటలో జరగనున్న సభా ప్రాంగణాన్ని మంత్రులు పరిశీలించారు. ఏర్పాట్లను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు మంత్రులు. ప్రభుత్వం వచ్చాక ఇలాంటి బహిరంగ సభను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అన్నారు. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సమయంలో టీఆర్ఎస్ ప్లీనరీ పెట్టుకోవడంపై ఓయూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్సవాలు ఉండడంతో ప్లీనరీని వాయిదా వేసుకోవాలని విద్యార్థి నేతలు సూచిస్తున్నారు. ఉత్సవాలను అప్రతిష్ట పాలు చేసే విధంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇటు ఉత్సవాలకు కేటాయించిన 200 కోట్లలో 70 కోట్ల రూపాయలను వసతి గృహాల నిర్మాణానికి కేటాయిస్తామని వర్సిటీ అధికారులు అన్నారు. ఆక్వా ఫ్యాక్టరీ పనులను నిలుపుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు దీక్ష చేపట్టారు. నరసాపురంలో చేరుకున్న వైసీపీ నేత రోజా ప్రసాదరాజు దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆక్వా నిర్మాణాన్ని ఆపాలంటూ ఆందోళన చేస్తున్న సర్కార్ పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. వెంటనే పనుల్ని ఆపాలని డిమాండ్ చేశారు. దీనికి రోజా సంఘీభావం తెలిపారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్, పదరా మండలాల్లో ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అమరాబాద్ అడవుల్లో యురేనియం వెలికి తీయాలని కేంద్ర ప్రభుత్వం ఓ సంస్థకు అప్పగించడంతో ప్రజల ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి. తవ్వకాలు జరపొద్దు అంటూ రాస్తారోకోలు నిర్వహించారు. ఇటు ధర్నా చేసిన ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసినేని ట్రావెల్స్ మూతపడింది. నష్టాల కారణంగా ట్రావెల్స్ మూసివేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేసినేని కార్యాలయం బోర్డులు కూడా సిబ్బంది తొలగించారు. ఆన్లైన్ బుకింగ్ కూడా నిలిపివేశారు. ఏప్రిల్ 1 నుంచే ట్రావెల్స్ కార్యకలాపాలు నిలిపివేశారు. కేసినేని ట్రావెల్స్ కు చెందిన సగానికి పైగా బస్సులు కూడా అమ్మేసినట్లుగా తెలుస్తోంది. బస్సుల్లో ఫైనాన్స్ ఉన్నవి తప్ప మిగతా వాటిని అమ్మకానికి పెట్టారు. వోల్వో కంపెనీ బస్సులు 50 లక్షలకు అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంస్థలో పనిచేసే సిబ్బందిని తమ కార్గో రవాణాలోకి తీసుకుంటున్నారు.
తాజాగా రవాణా శాఖ కమిషనర్ తో ఎంపీ కేసినేని నాని ఎమ్మెల్యే బోండా ఉమా దురుసుగా వ్యవహరించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. చివరకు చంద్రబాబు క్లాస్ తో క్షమాపణ చెప్పారు. దీనిపై మనస్తాపంతో ట్రావెల్స్ ని క్లోజ్ చేయాలని కేసినేని డిసైడ్ అయ్యారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించే లోపు చంద్రబాబు ఫోన్ రావడంతో హడావిడిగా వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ ఇష్యూపై ఆయన మాట్లాడలేదు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండల ఇంజాపూర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ శివార్లలో ఉన్న గోశాల షెడ్డును ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు కూల్చేశారు. దీంతో భారీగా ఆవులన్నీ రోడ్డు మీదకొచ్చాయి. దీనికి నిరసనగా బజరంగ్ దళ్, బీజేపీ నేతలు రోడ్డుపై ఆందోళనకు దిగారు. అయితే ముందుగా నోటీసులు ఇవ్వకుండా గోశాల కూల్చడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైనే ఆవులకు పచ్చగడ్డి వేసి ఆవుల్ని అక్కడే ఉంచారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు చివరికి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కబ్జాలు చేస్తున్న వారిని వదిలేసి గోశాలలు కూల్చడం ఏంటని బజరంగ్ దళ్, బీజేపీ నేతలు ప్రశ్నించారు. యాదాద్రి అభివృద్ధి పనులపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనాలకు అధికారులు స్పందించారు. సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదాద్రిలో పనులు జరుగుతున్న తీరును అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. భక్తుల సౌకర్యాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ మరణాలు పెరుగుతున్నాయి. స్వైన్ ఫ్లూ సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5 నెలల చిన్నారి చనిపోయింది. గాంధీ ఆసుపత్రిలో మరో 11 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ ఉప్పల్లోని జోషి స్కూల్లో 6వ తరగతి విద్యార్థిని పట్ల టీచర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు కీచక టీచర్ కు దేహశుద్ధి చేశారు. స్కూల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జరిగిన ఘటనపై డీఈఓ వెంటనే చర్యలు చేపట్టాలని, పాఠశాల గుర్తింపుని రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడ దగ్గర ఆసిఫాబాద్ ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. డ్రైవర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కారు ప్రమాదం తరహానే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సహాయం అందిస్తానని బెల్లంపల్లి డీసీపీ హామీ ఇవ్వడంతో పోస్ట్మార్టం చేయడానికి అంగీకరించారు. హైదరాబాద్ లో తెల్లవారుజామున ఓ డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళుతున్న జనాలకు మీదకు దూసుకెళ్లింది. స్పీడ్ గా వెళుతున్న డీసీఎం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న జనాల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. బ్లడ్ లోనే యాక్టింగ్ ఉంది. గంగోత్రితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సెకండ్ మూవీతోనే స్టైలిష్ స్టార్ గా అమ్మాయిల్ని పడేశాడు. ఆ తర్వాత టాలీవుడ్ లో రేసు గుర్రంలా దూసుకెళ్తున్నాడు. 100 కోట్ల రెమ్యునరేషన్ తో టాలీవుడ్ మార్కెట్ ను కొల్లగొడుతున్నాడు. బర్త్డే బాయ్ బన్నీపై ఫిల్మ్ జర్నీ ఒక చిన్న బ్రేక్ తర్వాత